కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేసేందుకే అన్ని జిల్లాల పర్యటనలు చేపట్టడం జరిగిందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా నుండి ఒంగోలు వచ్చిన వైఎస్ షర్మిలారెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా చర్చి సెంటర్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గోపాలస్వామి కళ్యాణ మండపం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందని, వారు విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటే అన్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రత్యేక హోదా సాధించలేదని, రాజధాని విషయంలో మాట్లాడే పరిస్థితి లేదని, పోలవరం ఊసేలేదంటూ అన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారని, అవి ఒక్కటి కూడా అమలు జరపడం లేదంటూ అన్నారు. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు ఎందరూ ఉన్నా ఒక్కరు కూడా హోదా గురించి కానీ పోలవరం గురించి కానీ మాట్లాడే పరిస్థితి లేదు అంటూ దీన్ని అర్థం చేసుకోవాలంటూ కోరారు. అందుకోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితేనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఆమె మాట్లాడారు. షర్మిలారెడ్డి పర్యటన సందర్భంగా ఆమెకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, కైపు కృష్ణారెడ్డి, పాలపర్తి విజేష్రాజు ఘన స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గౌతు సత్యేంద్ర, గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీపతి ప్రకాశం, తిరుపతి ఇన్ఛార్జ్ ఈదా సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజువల్స్ తీసుకొని మాకు కొంత టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంటర్నల్ బాడీ మీటింగ్ కాబట్టి కార్యకర్తల నాయకులు అలాగే మాట్లాడడానికి అవకాశం. మీ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి నియోజకవర్గ కోఆర్డినేటర్తో మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గం కవర్ చేసుకుంటూ వద్దాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆబ్సెంట్ అయ్యారమ్మా. బీజేపీ చేసిన మోసానికి ఈ పార్టీలన్నీ ఆ బీజేపీకి ఇస్తున్న మద్దతుని ఖండిస్తున్న ఏకైక పార్టీ. 11 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మోసమే చేసింది, వెన్నుపోటే పొడిచింది. అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు. ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత 5 సంవత్సరాలుగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. మన ప్రాజెక్టులు, ఇక్కడ పదవులు, అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి ఎన్నో కట్టపెట్టారు. ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, నిన్న పెద్ద సభ పెట్టారు. దాంట్లో 1 సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజన్ అన్నారు. కానీ చంద్రబాబు గారు కూటమి జనాలకి నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 అన్నారు. ఇప్పటి వరకైతే సూపర్ 6 సూపర్ ఫ్లాపే అయ్యింది. అన్నదాత సుఖీభవ అన్నారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు. అలాగే తల్లి దీవెన అన్నారు. దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్క చైల్డ్కు కూడా ఇచ్చింది లేదు. 15,000 రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు. మహిళా శక్తి అన్నారు. నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు.
కనీసం 1,80,00,000 అయితే పేద మహిళలు ఉన్నారు. వాళ్ళకి సంవత్సరానికి 18,000 నిండితే చాలు, నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో దానికి P4కి లింకు పెడుతున్నారు. ఇలా సిలిండర్ పథకం అయినా, మహిళలకు ఉచిత బస్సు అయినా, లేక కరెంటు ఛార్జీలైనా, కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన వెంటనే 30% తగ్గిస్తామన్నారు. తగ్గించడం కథ దేవుడెరుగు. గత ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. ఉన్న పార్టీలన్నీ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దత్తపుత్రుడే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడుస్తూనే ఉంది 11 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, విశాఖ స్టీల్ ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటూనే ఉన్నారు. రాజధానికేమో అప్పులు ఇస్తారట. రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు 45 మీటర్లు ఎత్తులో కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. అంటే వీళ్ళు పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే తగ్గించి అట్లా మీరు కడితేనే, అట్లా మీరు నిబంధనలను వింటేనే మేము డబ్బులు ఇస్తామంటున్నారు. ఒక్కరంటే ఒక్కరు, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా లేచి నిలబడి మాకు 45 మీటర్లలో ఈ ప్రాజెక్టు కడితేనే దీనికి అర్థం ఉంది అని ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా మాట్లాడలేదు. మరి ఇన్ని రకాలుగా ఉన్న పార్టీలన్నీ, ఉన్న నాయకులందరూ మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా దేశానికంతా ఒక కారణం అయితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం అయినా, రాజధాని అయినా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకి ఈ వాగ్దానాలన్నీ నిలబడతాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ప్రథమ కార్యక్రమంగా వచ్చే 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి ఫోర్స్గా తయారు కావాలి. కింద లెవెల్ నుంచి వేసుకుంటూ రావాలి. ఆ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను విని వాళ్ళకు కూడా సూచించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.